ఎన్నడూ కూడా తెలంగాణ ఆదివరకు రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 75 ఏండ్ల భారత స్వతంత్ర చరిత్రలో మహబూబాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలని కానీ అవుతుందని కానీ మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా ఎన్నడూ ఆలోచన చేయలేదన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. వరంగల్ కాడికి ఏదైనా పని ఉండి కలెక్టరేట్కి పోవాలన్నా ఎస్పీకి పోవాలన్నా సర్ది కట్టుకొని ఒక 2 రోజులు పోయి అక్కడ ఉండే ప్రోగ్రాం చేసుకునే పరిస్థితి ఉండే. అంతే తప్పితే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి వద్దకు పాలన తీసుకురావాలి. మరి మహబూబాబాద్ అంటేనే మెజారిటీ ట్రైబల్స్ ఉండేటటువంటి గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం. వారికి ఏమైనా చిన్నగా ఇబ్బంది వస్తే ప్రజల దగ్గరికి పాలన రావాలి, అధికారుల దగ్గర ఉండాలనేటటువంటి ఆలోచన ఎవరు చేయలే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే కేసీఆర్ గారి ఆలోచన ఏందది, మహబూబాబాద్ ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలి, వచ్చినటువంటి జిల్లాకు మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, అధికారులు ఇక్కడే ఉండాలి, పరిపాలన ప్రజల దగ్గర ఉండాలి అనేటటువంటి అద్భుతమైన ఆలోచనతోని జిల్లాను అభివృద్ధి చేసుకుంటూ పోయినారు. ముందు మున్సిపాలిటీస్ ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు 3 వేసుకున్న మున్సిపాలిటీలు మనం చేసుకున్న తర్వాత ఆ 3 మున్సిపాలిటీలకు కలిపి కేసీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీకి 25 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు కేసీఆర్ గారు మహబూబాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తే 300 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్స్ సీఎం గారు ఇచ్చిపోయారు. అంటే సీఎం మారినా ఎస్డిఎఫ్ అనేటటువంటిది కంటిన్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆనాటి సీఎం ప్రకటించిండ్రు అని చెప్పి పనులన్నీ కూడా మధ్యలో ఆపినరు. కాకపోతే జరిగిందేంది, సగంకి ఎక్కువ పనులు స్టార్ట్ అయినాయి, సగంలో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ పనులన్నీ ఎవరు పూర్తి చేయాలి? అది ఆలోచన ప్రజల మీద లేదు. కేవలం ఒక కక్షపూరితమైనటువంటి వైఖరి. ఎప్పుడు పాలిటిక్స్ తప్పితే పరిపాలన మీద దృష్టి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది.